నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. చతుర్థ స్థానం, ఈ స్థానానికి కారకుడు వచ్చేటప్పటికే మనకి చంద్రుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ ఉన్నట్టయితే కొంత కర్కాటకం అయితే పర్వాలేదు, వృషభం అయితే ఉచ్చక్షేత్రం, కర్కాటకం స్వక్షేత్రం, కొంత పర్వాల మిత్రక్షేత్రాల్లో ఉన్నప్పుడు అయినా. వృశ్చికం అయితే కనుక ఇబ్బంది పడుతుంది, అక్కడ చంద్రుడు బలం కోల్పోతారు కాబట్టి ఇబ్బంది. ఏ స్థానంలో ఉన్న లగ్నాతు చతుర్థంలో ఉన్నప్పుడు వారికి ఇబ్బందులు కలుగుతున్నా, అలాగే చంద్రమహర్దశ నడుస్తున్నప్పుడు ముఖ్యంగా మనం పరిహారాలు ఏమి చేసుకోవాలి అంటే పేదలకు పాలు బియ్యం పంచిపెట్టడము. ఎందుకంటే చంద్రుడు మనకి తెల్లగా ఎక్కువ ప్రకాశిస్తాడు కాబట్టి తెల్లటి వస్త్రాలు లేదా తెల్లటి రంగు కలవి మనము దానంగా చేసుకోవటం మంచిది. అలాగే ఎవరైనా వ్యాపారం చేస్తున్నట్టయితే తల్లికి దాంట్లో భాగస్వామ్యం అనేది కల్పించటం. వంశపారంపర్యంగా ఉన్నట్టయితే తల్లిదండ్రుల నుంచి వస్తాయి, లేదు మనం చేస్తున్నట్టయితే వారికి చేసుకోవటం. ప్రతిరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు అనేవి తీసుకోవటం అనేది మంచిది. మనం ఇది ఏ మహర్దశ అయినా నిత్యం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనకు చెప్పవచ్చు. అలాగే దైవ కార్యాల్లో పాల్గొనటం అనేది కూడా మంచిది. ఏ పని అయినా మనం ప్రారంభించేటప్పుడు చక్కగా ఒక పాత్ర నిండా పాలు పోసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని చిన్నదా పెద్దదా అని కాకుండా పెట్టేసి దాన్ని మనం ప్రారంభించినట్టయితే మంచిది. లేదు వీలు కుదిరితే మన పక్కనే దాన్ని పెట్టుకోవటం మంచిది. వ్యాపార స్థలంలో కానీ ఎక్కడైనా సరే పెట్టుకున్నట్టయితే మంచి జరుగుతుంది.